ఈ నెల 11, 12 తేదీలలో మంగళగిరి నగరంలోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న చిన్నారుల విచిత్ర వేషధారణ పోటీలు 12వ తేదీ రెండవ రోజు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలలో ఎల్కేజీ 1వ తరగతి విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ వేమూరి డానియల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రవీంద్రభారతి విద్యాసంస్థల చైర్మన్ వీరమాచనేని వంశీకృష్ణ, డైరెక్టర్ వీరమాచనేని శాంతి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలలో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసించారు. ఎంతో ఉత్సాహభరితంగా సాగిన చిన్నారుల విచిత్ర వేషధారణ పోటీలు రెండవ రోజు వేస్ట్ టు బెస్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్, నీటి సంరక్షణ తదితర సామాజిక అవగాహన కలిగించే అంశాలతో పాటు సరస్వతీదేవి, దుర్గాదేవి, శంకరుడు, నరసింహస్వామి తదితర ఆధ్యాత్మిక వేషధారణతో పాటు హాస్యానికి, వినోదానికి జోకర్, బార్బీడాల్, అల్లావుద్దీన్ వంటి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వేమూరి డానియల్ మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలు ఇలాంటి ప్రదర్శనల ద్వారా పోటీల వలన విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన రవీంద్రభారతి విద్యా సంస్థల యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాబిల్లి ఏవో శిరీష పర్యవేక్షించగా హయ్యర్ ఏవో తేజస్వి, ప్రైమరీ ఏవో రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సహాయ సహకారాలు అందజేశారు. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పేరు వేమూరి డానియల్ అండి. నేను రవీంద్ర భారతి స్కూల్ మంగళగిరి ప్రిన్సిపల్ని. నిన్న ఇవాళ అనగా ఈ 2 రోజులు విచిత్ర వేషధారణ ఈ కాంపిటీషన్స్ని మా యొక్క పాఠశాలలో నిర్వహిస్తున్నాం. నిన్నటి దినాన 2వ తరగతి మరియు నర్సరీ తర్వాత యూకేజీ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దానికి 257 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఎల్కేజీ మరియు ఫస్ట్ క్లాస్ ఈ 2 క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇవాళ 122 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలందరినీ ఎంతగానో సిద్ధపరిచి ఈ కార్యక్రమానికి కాంపిటీషన్ తీసుకొని వచ్చారు. సో ఈ కాంపిటీషన్లో వాళ్ళు ఏదైతే విచిత్ర వేషధారణ కలిగి ఉన్నారో కలిగి ఉన్నట్టు విచిత్ర వేషధారణ ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని అలవరుచుకొని భావి తరాలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతగానో పాఠశాలలో వాళ్ళ క్లాస్ రూమ్స్ లో నేర్చుకున్నటువంటి విషయాల్ని ఈరోజు అందరి ముందు, తల్లిదండ్రుల ముందు దీన్ని ఎగ్జిబిట్ చేస్తా ఉన్నారు. సో తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను గది వరకు మాత్రం పరిమితం చేయకుండా ఇది అనేకులకి తెలిసే విధంగా ఆ కాన్సెప్ట్స్ కానివ్వండి, తర్వాత ప్రకృతి పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత, ప్రకృతిని మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేటువంటి సామాజిక బాధ్యతని అందరికీ తల్లిదండ్రులకి తెలియజేస్తా ఉన్నారు. దీంతో పాటు కొన్ని రాజకీయ, అంతేకాకుండా కొన్ని నేషనల్ లీడర్స్ ఇటు వాళ్ళ యొక్క విచిత్ర వేషధారణ కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల ఒక బాధ్యత గల పౌరుడిగా మనం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా పిల్లలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ తర్వాత తల్లిదండ్రులు అందరూ పాల్గొని దీన్ని ఎంతో విజయవంతం చేశారు. అందుకని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని, ఈ కాంపిటీషన్స్ ప్రోత్సహించిన మా మేనేజ్మెంట్ కి మా యొక్క స్టాఫ్ తరఫున, తల్లిదండ్రుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. So fancy dress competition we conduct every year. So proudly I am a product of Ravindra Bharati. We proudly say that every year we conduct fancy dress competition in Ravindra Bharati. So this year we have conducted 2 days, yesterday and today. So yesterday we have gone with the UKG, nursery, and today we are going with first class and LKG. So parents are really actively participating here, and I thank really from the bottom of my heart to the management for giving us all the resources and also helping us to guide in creativity and innovative building of the future kids. And here Ravindra Bharati, we not only concentrate on academics, we also concentrate on non-academic and also recreation activities. So we conduct many activities in upbringing the children's talent in various aspects. So I thank management for providing us all the facilities, improving their talent, and
proving ourselves in every aspect. Thank you so much.